హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో నీకు చూపిస్తా. ముందుగానైతే మనం గోంగూరను మంచిగా కడుక్కున్నాం. ఇప్పుడైతే మన ఆయిల్ హీటెక్కింది. ఎండుమిర్చితో చేస్తాను నేను. ఎండుమిర్చితోనే బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చితో చాలా బాగుంటుంది. పెట్టుకోవాలి. మన ఎండుమిర్చి అయితే ఈ కలర్ వచ్చే వరకు మంచిగా గోలించుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే గోంగూర వేసుకుందాం. ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం. ఒకసారి మనం మంచిగా కలుపుకున్నాం. ఇట్లా వాటర్ అంతా పోయి మంచిగా గోలియాలి. మన గోంగూర అయితే ఇప్పుడు మంచిగా గోలింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మంచిగా ఇప్పుడు మనం ఫస్ట్ గోంగూర వేసుకోకూడదు. ఫస్ట్ ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మనము ఉప్పు వేసుకున్నాం 2 స్పూన్లు. మనం ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఇవే మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడే ఆకు వేయకూడదు, ఇవి మెత్తగా గ్రైండ్ కావు మిర్చి. ఇప్పుడు ఎండుమిర్చి, మనం ఎల్లిపాయ, జీలకర్ర మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా గోంగూర వేసుకున్నాం. మనం ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఎండుమిర్చితోనే వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. బాగా పులుపు ఉండదు కాబట్టి ఎండుమిర్చి వేసుకుంటే. మన గోంగూర పచ్చడి అయితే రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం.